ఎందుకని చెప్పి నేను వేరే ఒక అమ్మాయి సహాయం తీసుకున్నాను. ఆ అమ్మాయి సహాయం తీసుకొని, ఎందుకంటే ఒక లేడీని అప్పచెప్పాలంటే పోలీస్ స్టేషన్ లో ఖచ్చితంగా ఇంకో లేడీకి కావాలి. ఇది రూల్. ఇది మన భారతదేశం మొత్తం ఒకటే రూల్. అది ఒక అమ్మాయిని సంరక్షించడానికి ఇంకొక అమ్మాయిని వాడతాడు ఖచ్చితంగా. అందుకని చెప్పి ఈ అమ్మాయిని నేను తీసుకెళ్లానండి. ఈ అమ్మాయి కూడా మన వర్షినికి ఫ్రెండే ఒకప్పుడు. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా చెప్తుంది అక్కడ లైవ్ లో కూర్చొని, నాకు ఎవరు అక్కర్లేదు, ఈ ఎవరు నా ఫ్రెండ్ ఏం కాదు. విష్ణు గారు మరి ఎటువంటి పూజలు చేసేదంటే అప్పట్లో శ్రీవర్షిని కుటుంబ సభ్యులతో కూడా చాలా కలివిడిగా ఉండేవారు. మీరంతా కూడా మరి ఎటువంటి పూజలు చేసేవారు అసలు? లేదండి, మేము ఏ పూజలు చేయలేదు. నేను కూడా ఉన్నానండి అక్కడ. మేము ఏ పూజలు చేయలేదు. మా గురువు గారికి తెలియకుండా మేము ఎవరితోనూ ఏ పూజలు చేయమండి. శ్రీవర్షిని ఏమైనా పూజ చేసిందా అండి అఘోరితో పాటు కలిపి? అఘోరికి ఏమొచ్చాయండి మీరు అని చెప్పగలుగుతారా? ఒకటో రెండో ఈ పసర మందులు తప్ప, ఈ పసర మందులు, పెట్టుడు మందులు, ఈ చెత్త చెదారం తీసి పక్కన పెట్టండి. ఈ పూజ వచ్చని చెప్పి నాకేమైనా చెప్పగలుగుతారా మీరు? మనం శ్రీవర్షిని మాటల్లో కూడా వింటే, గతంలో వచ్చిన వీడియోస్ కానీ ఆడియోస్ లో కూడా వింటే బలవంతంగా అసలు మీరు నిన్న వీడియో చూసారా? నిన్న ఏదైతే అఘోరి రిలీజ్ చేసిందో ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుందో, ఆ వీడియోలో ఏమందంటే, మీ శ్రీవర్షిని ఏమందంటే నన్ను బలవంతంగా తీసుకెళ్లిపోతున్నారు, బలవంతంగా తీసుకెళ్లిపోతారు 2-3 టైమ్స్ అన్నది. మరి ఇప్పుడు మీ శ్రీవర్షిని ఎలా కాపాడబోతున్నారు? కారులోంచి దిగే ముందు ఆవిడ ఏదైతే చెప్పిందో ఈ అమ్మాయి అదే అరుస్తుంది. ఆవిడ సొంతంగా తెలివితేటలు ఇప్పుడు ప్రజెంట్ లేవు ఆ అమ్మాయికి. ఇప్పుడు ఎందుకు నిద్రపోతుందండి? మరి గొడవ చేయొచ్చుగా, వెళ్ళిపోవచ్చుగా. చూపించమంటారు మీకు లైవ్ లో? ఇప్పుడే ఎలా నిద్రపోతుంది తెలుసండి? ఒక 15 రోజుల నుంచి ఒక అమ్మాయిని మానసికంగా మనం చిత్తహింసలు పెడితే ఎలా నిద్రపోతుంది అమ్మాయి, ఇప్పుడు అలా నిద్రపోతుందండి. మీరు ఓకే అంటే ఇప్పుడే చూపిస్తానండి. చూపించమంటారా? చూపించండి. నేను లేచి వెళ్తాను, లైన్ లో ఉండండి. ఓకే అండి, చూపించండి. లైన్ లో ఉండండి. మీరు ఇబ్బంది పడొద్దండి. తను నిజంగానే మామూలుగా పడుకొని ఉంటే పడుకొని నిద్రపోతుంది. లైన్ లో ఉండండి. పడుకో పడుకో నిద్రపో. తలిపేమ్మా. ఫుడ్ అయినా కావాలంటే పెట్టండి. చెప్పినట్టు మొత్తం అంతా కూడా అఘోరి ట్రాప్ చేసే వర్షిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆమె ఏదైతే చెప్తాదో ఈ అమ్మాయి అదే మాట్లాడుతుంది తప్ప ఈ అమ్మాయి సొంతంగా ఆలోచించే జ్ఞానం పోగొట్టుకుంది ఇక్కడ. మీరు చూసారుగా, అరిసేటది ఇప్పుడు మీతో కూడా అరవాలిగా. ఏమల్లా చలిపుడుతుంది కాబట్టి హే దుప్పటి తీకండి అంది. ఓకే, దుప్పటి వేసేసి మళ్ళీ వచ్చేసాం మనం, అంతే. ఆడపిల్లలు ఇద్దరికి ఒక రూమ్ తీసుకున్నాం, మీ ఇద్దరు మగవాళ్ళం ఒక రూమ్ తీసుకున్నాం. మేము మొత్తం 4 వచ్చాము. ఇప్పటికి 3 వచ్చాము. ఆ అమ్మాయితో కలిపి 4 అయ్యారు. టోటల్లీ ట్రాప్ తప్ప ఇందులో ఎటువంటి నిజాలు లేవండి. ఆ అమ్మాయికి తను ఏం చెప్తుంది, ఈ అమ్మాయి బయటకు వచ్చి అదే చెప్తుంది. ఇప్పుడు బయటకు వచ్చి దాదాపుగా పొద్దున 5 గంటలకు వచ్చామండి. ఇప్పుడు వరకు దాదాపు ఒక 10 గంటలకు నడుస్తుంది అనుకుంటా సుమారుగా. ఈ 10 గంటల్లో అమ్మాయి ఇంతవరకు మాతో ఏం మాట్లాడడానికి ఏం లేదు. మందుల ప్రభావం అండి ఇదంతా కూడా. సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్తే కానీ వర్కౌట్ అవ్వదండి. ఇవన్నీ కూడా ఎలాంటి మనం స్కాన్ చేసినా కూడా పొట్టలో ఉంది ఏంటో కూడా తెలియదు అనమాట. అట్లా ఒక స్మాల్ సైజ్ ఆఫ్ మందులు ఇవన్నీ చాలా దారుణంగా ఉంటాయండి ఇవన్నీ. నేను మా గురువు గారి దగ్గర ఉంటాను కాబట్టి నాకు కొన్ని విషయాలు తెలుసు కాబట్టి నేను మీతో షేర్ చేయగలుగుతున్నాను ఇవన్నీ. మన రెండు తెలుగు రాష్ట్రాలకు ఒకటే చెప్తున్నానండి, ఈవిని నమ్మొద్దు అని ఆవిడే చెప్తుంది కదా, పాటించండి. మేము నమ్మి మోసపోయాం. ఆ ఫ్యామిలీ మోసపోయింది. ఆ అమ్మాయి చాలా ఇబ్బందుల్లో ఉంది. ఇది గుర్తుంచుకోండి. ఆమెకి కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వడం మానేయండి. టోల్ గేట్లు కట్టించుకోండి. ఆవిడ్ని నార్మల్ మనిషిగా వదిలేయండి. అలా మనం మీడియాలో చూపించి ఆమెను హైక్ చేసి ఆవిడేదో పెద్ద చేస్తే నిమిషానికి ఒక స్టంట్ చేసిద్ది. ఏం తప్పు చేశారండి పోలీసు వాళ్ళు కొడటానికి? ఎస్ఐ మంగళగిరి పోలీసు వాళ్ళు ఎందుకు కొట్టిందండి ఆ రోజు? సిఐ గారి మీద ఎందుకండి ఎప్పుడు కొట్టబోయింది ఆ రోజు? వాళ్ళు ఏం చేశారండి అసలు? వాళ్ళు ఏమన్నా అన్యాయం చేశారు ఎవరికన్నా? ఈ రోజు కూడా ఈ అమ్మాయి రావడం కోసం ఎంత హెల్ప్ చేస్తున్నారు వాళ్ళు. ఒక సిఐ గారు, 2 ఎస్ఐలు రాత్రిళ్ళు నిద్ర లేకుండా మాకు 2 గంటలకు ఒకసారి ఫోన్ చేసుకుంటా. కానీ ఈ లేడీ గారు ఏం చేస్తుందంటే పోలీసులు బండబూతులు తిడుతుందండి. మీకు చెప్పలేను, ఇందాక మీరు వద్దన్నారు నాగుతున్నా. బండబూతులు తిడుతుందండి. రిపోర్టర్లను తిడుతుంది. మీరు ఒక రిపోర్టరే కదా, రిపోర్టర్లు తిడుతుంది, బూతులు తిడుతుంది. కానీ ఇదే మీడియా ఎందుకంటే సపోర్ట్ చేస్తారు? ఏముందంటే అక్కడ సపోర్ట్ చేయడానికి? ఒక అమ్మాయిని తీసుకెళ్లిపోయి లేపుకొని పారిపోతుంటే, ఒక అబ్బాయితో పారిపోయిందంటే పెళ్లి చేద్దామండి. రిక్షా వాడైనా సరే ఎంతో కొంత సంపాదిస్తాడు, మనం కూడా ఏదో ఒకటి ఇచ్చి అమ్మాయిని బాగా చూసుకోవచ్చు. రిక్షా వాడు, ఆటో వాడు, కూలి పనులు. ఎందుకంటే ఒక మేజర్ అయినటువంటి అమ్మాయిని ఖచ్చితంగా తల్లిదండ్రుల దగ్గర ఉంటే ఖచ్చితంగా భవిష్యత్తు బాగుంటుంది. మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తారు, లేదా చదువుకోమంటారు, ఉద్యోగం చేయమంటారు. తల్లిదండ్రుల దగ్గర ఉంటే మంచి జరుగుతుంది. మేము కూడా మీకే సపోర్ట్ చేస్తున్నాం. కానీ ఒక విషయం అండి, ఇప్పుడు శ్రీవర్షిని ట్రాప్ చేయడానికి మీ కుటుంబ సభ్యులకు దగ్గరైంది అనుకోవచ్చా అఘోరి? ఉన్న కుటుంబ సభ్యులకి మాత్రమే దగ్గర అవుతుంది అనుకోవచ్చా? ఇలాగే కనిపిస్తుందండి. ఎందుకంటే నేను తనకి అంతకు ముందు 2-3 నెలల ముందే పరిచయం అండి. నాతో ఏమీ మాట్లాడేది కదా సరిగ్గా. ఏదైనా పని ఉంటే ఫోన్ చేస్తుంది, తనకి ఇది కావాలంటే అది తెప్పించుకుంటుంది, ఓకే బాయ్ అంటే వెళ్ళిపోయేవాళ్ళం మేము. నాతో పాటు ఎంతమంది వచ్చినా కూడా ఎవరిని పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే వర్షిని చూసిందో, రోడ్డు మీద గొడవైనప్పుడు అమ్మాయిని చూసిందో, ఇంటికి రావడానికి 3 సార్లు ప్రయత్నించింది. నేను వద్దన్నాను. లాస్ట్ టైం నాకు చెప్పకుండా ఇంట్లో దూరేసింది. ఆ రావడం ఇప్పుడు ఇంత దూరం వచ్చిందండి. ఇది చాలా అంటే చాలా ట్రాప్ చేసిద్దండి. డబ్బులు చూపిస్తుంది, లక్షల డబ్బులు చూపిస్తుంది. ఈ డబ్బులన్నీ ఎక్కడికి జనాల దగ్గర కొట్టేసినాయి.
ఏదో మాయ మాటలు చెప్పి ఇప్పుడు ఎవరైతే ప్రొడ్యూసర్ ఉందో ఆవిడ దగ్గర 9,80,000 నొక్కేసింది. ఏదో పూజ చేస్తా అది ఏమని ఇది చెప్తుందండి? నీకని. ఏమని చెప్పి డబ్బులు తీసుకుంటుంది? మేడం ప్రతి మనిషికి ఒక పర్సనల్ ఉంటుందండి. వాళ్ళ జీవితాల్లో ఏదో ఒక పర్సనల్ ఉంటుంది. వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్ ఖచ్చితంగా ఫేస్ చేస్తారు. అది ఒక మనీ ఉన్న పర్సన్ అనుకోండి, డబ్బులతో తీసేద్దామని ప్లాన్ చేస్తాడు. నాలాంటి ఒక చిన్నోడైతే గనక సమస్యను తప్పించుకొని ఇంకో పని చేసుకుంటాడు. అలాగా ప్రొడ్యూసర్ గారికి ఏదో సమస్య ఉంది. యువత చెప్పగానే బెదిరింపులకి దిగింది ఆమెతోని. బెదిరింపులకి దిగి 9,80,000 లీగల్‌గా పంపించింది ఆవిడ. దాదాపు ఇంకో 5, 6 లక్షల పైనే ఈవిడకి ఇచ్చింది. క్యాష్ రూపంలో ఇచ్చింది నాకు తెలిసి. దాదాపుగా 15 లక్షల ఈవిడ్ని మోసం చేసింది. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. రీసెంట్‌గా ఒకతను 1,50,000 ఏసాడండి. అతని పేరు నాకు తెలీదు. ఏదో నిధి తవ్వుతాను, నీకెందుకు నేను ఇది ఇస్తానని చెప్పి 1,50,000 తీసుకుంది. అతను బయటికి రావట్లా. విష్ణు గారు, వర్షిని కుటుంబ సభ్యుల నుంచి కానీ వర్షిని దగ్గర నుంచి కూడా ఏమైనా డబ్బులు తీసుకుందా? లేదండి. వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు తనే అన్ని తీసుకొచ్చిన విషయం నాకు తెలుసండి. నా సొంత డబ్బులైతే మాత్రం ఒక 45,000 అప్పట్లో వాడేసింది ఫస్ట్‌లో. నేను నీకు ఇస్తాను, నాకే ఎలా డబ్బులు లేవు పరిచయం అండి వస్తాయి. అసలు? మీకెలా పరిచయం అఘోరి? మీతో ఎలా మాట్లాడేది స్టార్టింగ్ లో? గురువు గారి ద్వారానే పరిచయం మాకు. ఉమ్. ఎలా మీరు మేమందరం ఎలా గురు పరంపరలో మాట్లాడుకునేవారు? తను ఎలా ఉన్నామండి. గురువు గారి మాట్లాడేది దగ్గర మీతో? శిష్యులం మేమంతా. గురువు గారి దగ్గర శిష్యులం మేమంతా. ఈవెన్ని కంట్రోల్ చేయడానికి మా గురువు గారు చాలా ప్రయత్నించారు. కానీ ఆయన మీద నిందేసి ఇది బయటకొచ్చింది. ఈవిడకంటూ ఒక గురువు లేడు, ఒక స్థానం లేదు, ఒక ఆశ్రమం లేదు, ఒక ఎజెండా లేదు. ఈ పని నేను చేస్తానన్న ఒక విషయం చెప్పండి మీరు నాకు. అమ్మాయిని కాపాడతానని చేయగలుగుతుందా? గో సంరక్షణ అంటే ఏంటో అడగండి ఒకసారి. కనీసం ఇప్పుడు దర్గాల గురించి మాట్లాడుతుంది. దర్గా అంటే ఏంటో అడగండి పోనీ. నేను సపోర్ట్ చేస్తా. యాజ్ ఎ హిందూ దర్గా అక్కడ ఉండకూడదు, నేను సపోర్ట్ చేస్తా. కానీ దర్గాని ఎందుకు తీసేయాలి అడగండి. పోనీ ఈ అమ్మాయిని తీసుకొచ్చి 20 రోజులైంది. ఈ 20 రోజుల్లో ఒక్క వీడియో అన్నా వదిలిందా దర్గాల గురించి? అమ్మాయిల పిచ్చే కదండి అంత కనబడుతుంది ఇక్కడ, మీరు చూడండి ఒకసారి. విష్ణు గారు, మరి సనాతన ధర్మం గురించి, సనాతన ధర్మం కాపాడుతుందంటూ కూడా ప్రతి వీడియోలో కూడా ప్రజెంట్ ఫస్ట్ లైన్ అదే మాట్లాడుతుంటారు. అఘోరి మాత సనాతన ధర్మం కాపాడుతున్నాను అంటూ కూడా చెప్తుంటారు. దీన్ని మీరేం చెప్తారు దీనికి? అమ్మాయి దొరకంగానే సనాతన ధర్మానికి హారతిస్తుందండి. అది ఇప్పుడు ఈ శ్రీవర్షిని దొరికింది. అంతకుముందు ఎంతమంది దొరికారో నాకు ఆ పేర్లు తెలియవు. నాకు ఆ కర్నూలు అమ్మాయి ఒక్కతే తెలిసింది, కానీ వాళ్ళు కూడా నా పేర్లు చెప్పట్లేదు.